హాయ్ హలో నమస్తే. నేను కృష్ణాంజనేయులు. జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాణాలకి ముప్పు పొంచి ఉందా? ఆయన భద్రతకి ముప్పు వాటిల్లేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది సెంట్రల్ ఇంటెలిజెన్స్ వర్గాల హెచ్చరిక అనేటువంటి అంశం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చర్చనీయాంశంగా మారింది. టైమ్స్ ఆఫ్ ఇండియా, సండే టైమ్స్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ యొక్క సమాచారాన్ని వాళ్ళు ఒక కథనంగా వేశారు. ఏపీలో డిప్యూటీ సీఎంకి సంబంధించి పవన్ కళ్యాణ్కి థ్రెట్ ఉంది, ఇది సెంట్రల్ ఇంటెలిజెన్స్ హెచ్చరికలు జారీ చేసింది. హెచ్చరిక మీన్స్ అంటే వాళ్ళ దగ్గర ఉన్న సమాచారం అది బహుశా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కూడా పంపించి ఉండొచ్చు, ఆంధ్రప్రదేశ్ హోంశాఖకు కూడా పంపించి ఉండొచ్చు. ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ దగ్గర, ఆంధ్రప్రదేశ్ పోలీస్ దగ్గర శాఖ దగ్గర కూడా అలాంటి సమాచారం ఉండి ఉండొచ్చు. అయితే టైమ్స్ ఆఫ్ ఇండియాకి కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి అందిన సమాచారం మేరకు వాళ్ళు రాశారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ భద్రత విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా వెంటనే రెస్పాండ్ అవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఆయనకి పూర్తి స్థాయి డిప్యూటీ సీఎం ఆ హోదాలో కాకపోయినా ఆయన ప్రాణాలకు భద్రత ఇబ్బంది ఉంది, భద్రతకు ముప్పు ఉంది అనేటువంటి అంశం కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించి ఉన్నాయి. కాబట్టి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి, అదేవిధంగా మిగతా కీలకమైనటువంటి నాయకుడికి ఏ విధంగా అయితే Z+ కేటగిరీ భద్రత కల్పిస్తున్నారో అదే తరహా భద్రత పవన్ కళ్యాణ్ కూడా కల్పించేటువంటి విధంగా మరి రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర పోలీస్ శాఖ చర్యలు తీసుకునే దానికి అవకాశాలు ఉండొచ్చు. ఇప్పుడు ఈ అంశం ఆల్రెడీ మీడియాలో వచ్చేదానికి ముందే ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ అలాంటి సమాచారం వచ్చి ఉండొచ్చు. అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటే వాళ్ళు ఆల్రెడీ అధికారికంగా దాని మీద ప్రకటించేదానికి అవకాశాలు ఉండొచ్చు. అయితే పవన్ కళ్యాణ్కి ఎవరి నుంచి ప్రాణాలకు ముప్పు ఉంది, ఎవరు ఆయనకు హాని తలపెట్టేటువంటి వాళ్ళు, ఇలాంటి అంశాలు ఏమీ లేవు దాంట్లో, అలాంటి సమాచారం ఏం లేదు. జనరల్గా థ్రెట్ ఉంది అనేటువంటిదే చెప్పగలిగినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇంకేమైనా డీటెయిల్డ్ రిపోర్ట్స్ ఏదైనా ఉంటే సంబంధించిన ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్, అదేవిధంగా పోలీస్ శాఖకి పంపించేదానికి అవకాశాలు ఉండొచ్చు. అయితే ఏ ఏ వర్గాల నుంచి ఎలాంటి పరిస్థితుల్లో దాడులు జరుగుతాయి, ఒకళ్ళ దాడి ఎలాంటి దాడులు జరగటానికి అవకాశం ఉంది ఆయన మీద, ఇలాంటివన్నీ కూడా వాళ్ళు కొంత డీటెయిల్ రిపోర్ట్ పంపించేదానికి అవకాశాలు ఉండొచ్చు. అది ఏమిటి అనేటువంటి దాని మీద అందుకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ చర్యలు తీసుకోవచ్చు. అయితే పవన్ కళ్యాణ్ ప్రాణాలకు ముప్పు ఉన్నటువంటి అంశం ఎందుకు ఉంది, ఏమిటి అనేటువంటి దాని మీద కొంత జనసేన పార్టీ కీలకమైనటువంటి నేతల్లో కూడా కొంత ఆందోళన నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. జనసేన కీలకమైనటువంటి నేతలు కూడా ఈ విధమైనటువంటిది సెంట్రల్ ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం కరెక్టే, ఇలాంటిది కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది అనేటువంటిది వాళ్ళు కూడా చెప్తున్నటువంటి మాట. గత ఎన్నికల ప్రచార సభల్లో పవన్ కళ్యాణ్ కూడా ఈ విషయాన్ని తన ప్రాణాలకు ముప్పు ఉన్నటువంటి అంశం, దాడులు జరగవచ్చు అనేటువంటి అంశాన్ని ఆయన చెప్పున్నాడు. అంటే వాళ్ళకు కూడా ఏదో ఒక సెన్స్ ఉంటుంది, జరుగుతున్నటువంటి పరిణామాలు ఇవన్నిటిని గమనించినప్పుడు అవన్నీ కూడా ఆయన పరిశీలించి ఉండొచ్చు. మరి అయితే ఎవరి నుంచి ఉంది ఏమిటి అనేటువంటి దాని మీద మరి పవన్ కళ్యాణ్కి, జనసేన పార్టీకి అలాంటిది ఉందా లేదా అనేది తెలియదు, అలాంటి సమాచారం ఏంటంటే. అయితే ఇదేదో కేవలము రాజకీయ ప్రత్యర్థుల ద్వారాగానే జరుగుతుందా, లేదా రాజకీయ ప్రత్యర్థులు నచ్చి చేయబోతున్నారు, ఈయన ప్రాణాలకు ముప్పు కల్పించబోతున్నారు, ఇలాంటి అపోహలు కూడా కరెక్ట్ కాకపోవచ్చు. ఎందుకంటే రాజకీయాల్లో గెలుపు ఓటములు ఒకళ్ళు గెలవాలని ప్రయత్నం చేస్తారు తప్ప చంపుకోటాలు, హత్యలు చేయటం అలాంటిది బహుశా రాజకీయాల్లో ఆ స్థాయిలో అలాంటివి ఉండకపోవచ్చు అనేటువంటిది నేను అనుకుంటున్నా. రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలే ఉంటాయని అంటారు. అంటే తప్పులు చేస్తే, పొరపాట్లు చేస్తే వాళ్ళు ఆ విధంగా నష్టపోవడం తప్ప ఎవరు హత్యలు చేయరు. హత్యలు చేస్తే ఏమిటంటే చట్టం ముందు వాళ్ళు దోషులుగా నిలబడతారు. కాబట్టి అలాంటిది ఏమీ ప్రత్యర్థుల వైపు నుంచి ఉండకపోవచ్చు. మరి ఎవరి నుంచి ఉంది ఏంటి అనేటువంటి అవన్నీ పోలీసులు తెలుస్తారు. లేదా పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటారు, ఆయన కూడా జాగ్రత్తలు చెప్తారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి కార్యక్రమాలకు వెళ్ళేటప్పుడు
పోలీస్ శాఖ కూడా ఆయనకి ఏ విధమైనటువంటి వాళ్ళ ఆఫీసులకు ఉన్నటువంటి సందర్భంలో, ఆఫీసులోకి వెళ్ళిన సందర్భంలో ఎలాగా విజిటర్స్ కానీ వచ్చినటువంటి పబ్లిక్తో కానీ జాగ్రత్తగా ఎలా వ్యవహరించాలి అని అవన్నీ జాగ్రత్తలు చెప్పేదానికి అవకాశాలు ఉండొచ్చు. అయితే ఎందుకు పవన్ కళ్యాణ్నే టార్గెట్ చేసేదానికి అవకాశాలు ఉండొచ్చు అనేటువంటి దాని మీద కొంత చర్చ జరుగుతుంది రాజకీయ వర్గాలు. ఎందుకు అంటే ఆంధ్రప్రదేశ్లో 2024 ఎన్నికల ఫలితాల్లో పవన్ కళ్యాణ్ కీలకమైనటువంటి వ్యక్తిగా ఉన్నాడు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి 164 సీట్లు అవుట్ ఆఫ్ 175, 25 పార్లమెంట్ స్థానాల్లో 21 పార్లమెంట్ స్థానాలు గెలుచుకోవడం వెనక తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి. అదేవిధంగా 100కు 100% స్ట్రైకింగ్ రేట్తో 21 ఎమ్మెల్యే స్థానాలు, 22 ఎంపీ స్థానాలను జనసేన పార్టీ గెలుచుకోవడం. ఇవన్నిట్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఆంధ్రప్రదేశ్లో కూటమి గెలవటానికి సెంటర్ పిల్లర్గా పవన్ కళ్యాణ్ ఉన్నాడు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఈ ముగ్గురు కలవటానికి కూడా పవన్ కళ్యాణే కారణం. తెలుగుదేశము, బీజేపీ మధ్య ఎన్నికలకు ముందు వరకు కూడా పచ్చగడ్డేస్తే బగ్గుమనేంత రాజకీయపరమైనటువంటి వైరుధ్యాలు ఉండే వాళ్ళ మధ్య. కానీ పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళి స్వయంగా మాకు తెలుగుదేశం పార్టీతో పొత్తు ఉంది, మేము పొత్తులోకి వెళతాం అనేటువంటి విషయాన్ని స్పష్టంగా ప్రకటించి తెలుగుదేశం పార్టీతో ముందుకు వెళ్ళినటువంటి క్రమంలో తర్వాత బీజేపీ పొత్తులోకి వచ్చినటువంటి పరిస్థితి. ముగ్గురు కలిసినటువంటి నేపథ్యంలోనే అన్ని వర్గాలు అధికార పక్షానికి వ్యతిరేకంగా ఓట్లు వేసినటువంటి పరిస్థితి. అందుకనే ఇప్పటి వరకు ఎన్నడూ లేనటువంటి విధంగా 164 స్థానాలు గెలుచుకోవటం వరకు. ఇవన్నిటికి కారణం ఎవరు? పవన్ కళ్యాణ్. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఉప్పు నిప్పులాగా ఉండేటువంటి 2 సామాజిక వర్గాలు, ప్రధానంగా కమ్మ, కాపు సామాజిక వర్గాలు కలుస్తాయి అనేటువంటి చర్చ కూడా జరుగుతున్నటువంటి ఆ విధమైనటువంటి సామాజిక సమీకరణలకు కూడా కారణం ఎవరు అని అంటే పవన్ కళ్యాణ్. అందుకనే ఇలాంటి ఫలితాలు రావటానికి కారణమైనటువంటి పవన్ కళ్యాణ్ మీద ఖచ్చితంగా ఎవరన్నా కక్ష కడతారేమో అనేటువంటి చర్చలు కూడా ఉండొచ్చు. అందుకని పవన్ కళ్యాణ్ భద్రత విషయంలో ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ కానీ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని ఆయనకు భద్రత కల్పించాల్సిన అవసరం అయితే ఉంది.